హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణుస్ క్రియేషన్స్. సో మొన్నే మనదైతే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి అని నేనైతే వీడియో పోస్ట్ చేసిన కదా. ఇప్పుడైతే మనది 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేసేస్తుంది యూట్యూబ్ ఛానల్. ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవడం. 3000 వాచ్ అవర్స్ అయితే మనకి ఆగస్ట్లో కంప్లీట్ అయింది. 4000 వాచ్ అవర్స్ వచ్చేసి ఇప్పుడు మార్చ్లో అయితే కంప్లీట్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం షేర్ చేసుకోవడానికి మీతోటి. సో 3000 నుండి 4000 వాచ్ అవర్స్ 1000 వాచ్ అవర్స్ రావడానికి నాకైతే 7 months పట్టింది. చాలా మంత్స్ అనే చెప్పాలి. 7 నెలలు అంటే చిన్న విషయం కాదు అసలు. సో నేను అప్పుడైతే చెప్పాను కదా, నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మా ఆయన నాకు మైక్ గిఫ్ట్గా ఇస్తాను అన్నాడు అని. సో 4000కి దగ్గరలో ఉన్నప్పుడే మైక్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసింది. సో ఇప్పుడు నేను ఆ మైక్ తోటే షూట్ చేస్తున్నా వీడియో. వాయిస్ ఎలా వస్తుంది అని మీరైతే కామెంట్లో చెప్పండి. ఈ మైక్ రివ్యూ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను తర్వాత. సో మనవి అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాను కదా. సో అలాగే ఇప్పుడు 4000ని కూడా నేనైతే ఎలా అప్లై చేసుకున్నా అనేది నేను ఇప్పుడు పెట్టేస్తా వీడియో. అది చూస్తే మీకైతే ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే. అందుకే ఒకసారి చూసేయండి ఈ వీడియో. సో 4000 వాచ్ అవర్స్ అయిన రోజు నైట్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇట్లా వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కింద అక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నాకైతే ఇట్లా యు ఆర్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని వచ్చింది. కింద గెట్ స్టార్ట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే ఇట్లా అయితే ఓపెన్ అయింది. ఫోన్లో అయితే ఏం రాలేదు ఆప్షన్. సో ల్యాప్టాప్లో ట్రై చేద్దామని ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేసినాం. ల్యాప్టాప్లో కూడా సేమ్ యూట్యూబ్ ఓపెన్ చేసి తర్వాత వైట్ స్టూడియో అయితే ఓపెన్ చేయాలి. యువర్ ఛానల్ అని ఉంది కదా, దాని కింద ఉన్న దాంట్లో అయితే ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా వాచ్ పేజ్ యాడ్స్ అని, దాని కింద గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే రివ్యూ వాచ్ పేజ్ టర్మ్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడైతే కింద కనిపిస్తుంది కదా యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ టర్మ్స్ అని, అదైతే క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ అని, సో దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఆప్షన్స్ అయితే క్లిక్ అయ్యి ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చూసుకొని కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని, సో దాన్ని అయితే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ విచ్ వీడియోస్ డూ యూ వాంట్ టు మానిటైజ్ అని ఉంది కదా, అక్కడైతే కింద మనకి మానిటైజేషన్ ఆల్ వీడియోస్కి కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఆల్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని, సో దాన్ని అయితే ప్రెస్ చేసిన. దాని కింద మనకి మానిటైజ్ ఆల్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పటివరకు మనం చేసిందంతా వాచ్ పేజ్ యాడ్స్ గురించి. దాని పక్కనే మనకి షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద టర్న్ ఆన్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయాలి. మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తుంటే ఐ యాక్సెప్ట్ ద షార్ట్స్ ఫీడ్ టర్మ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న యాక్సెప్ట్ని క్లిక్ చేయాలి. సో అది కూడా బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఓకే అయిపోయినాయి అన్నమాట. సో నేనైతే మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, మెంబర్షిప్ అనే ఆప్షన్ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. సో అదైతే అలానే ఉంది. పక్కనున్న సూపర్ థ్యాంక్స్ని అయితే యాక్సెప్ట్ చేసిన, అందులో అయితే ఇంకేం రాలేదు. దాని పక్కన షాపింగ్ అని ఉంది కదా, సో దాన్ని కూడా నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. దాని పక్కన బ్రాండ్ కనెక్ట్ అని ఉంది కదా, సో ఇది కూడా నేనైతే యాక్సెప్ట్ చేసుకోలేదు. సో ఈ 3 ఆప్షన్ అయితే నేను ఇంకా చూసుకోలేదు అదేంటి ఎలా ఉంటుంది అని. ఫ్యూచర్లో ఈ 3 ఆప్షన్స్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే నేనైతే యాక్సెప్ట్ చేస్తా కావచ్చు, బట్ ఇప్పుడైతే వీటిని యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ పైన ఓవర్ వ్యూ అని ఉంది కదా, దాని దగ్గర అయితే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఫస్ట్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని, సో దాని కింద మనకి ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది.
అక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే అదే ఆటోమేటిక్గా క్లిక్ అయ్యి వచ్చింది. అదేంటా అని ఒకసారి చూసుకొని కింద సేవ్ బటన్ అయితే ప్రెస్ చేసినాం. అంతేనండి, ప్రాసెస్ ఏముండదు. 3000 వాచ్ అవర్స్ అయినప్పుడే చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ని అయితే మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా అయిన సో ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా కంటెంట్ అని, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రతి వీడియోకి పక్కన మానిటైజేషన్ ఆప్షన్ అయితే ఆన్ అయిపోయింది. అట్లనే దాని పక్కకి చూస్తే మనకి డాలర్ సింబల్ అనేది ఓపెన్ అయిపోయింది. ప్రతి ఒక్క వీడియోకి డాలర్ సింబల్ అనేది వచ్చేసింది. సో దాని తర్వాత మనకి కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా, అనలిటిక్స్ అని. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసిలా లాస్ట్కి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది అయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు అయితే ఇది లేదు. సో ఇప్పుడే ఇదైతే ఓపెన్ అయిపోయింది. సో దీన్ని బట్టే మనకైతే అర్థమవుతుంది కదా మనం ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ అంతా కరెక్టే అని. సో ఇలా ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఇట్లా కనిపించి కింద వీడియోస్ అనేది కనిపిస్తున్నాయి ఇట్లా. సో ఇప్పుడే మనకైతే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఒక 2 days తర్వాత నుండి అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఇలా అయితే ఉంటుందండి 4000 వాచ్ అవర్స్కి ప్రాసెస్. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే అనుకుంటున్నా. ఇదంతా ల్యాప్టాప్లో కదా. ల్యాప్టాప్ తర్వాత నేనైతే మళ్ళీ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసిన. ఈ ప్రాసెస్ అంతా ల్యాప్టాప్లో చేసిన తర్వాత ఫోన్లో వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారా డాలర్ సింబల్ అనేది ఫోన్లో కూడా వచ్చేసింది. అసలు అది చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్కి అట్లా డాలర్ సింబల్ వచ్చింది అంటే నాకైతే అసలు సూపర్ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లో చూస్తుంటేనే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా, ఇలా అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి ఫుల్ మానిటైజేషన్కి. చాలా ఈజీ అండి. 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. 4000 అయిన తర్వాత ఏం ఉండదు అంతలా. సో చూసారు కదా, 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసింది మన ఛానల్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ 2 days తర్వాత మనకైతే డాలర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మన ఛానల్కి కూడా డాలర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే చాలా వెయిట్ చేసిన మనకి స్టార్టింగ్ అసలు ఎన్ని డాలర్స్ కనిపిస్తాయి అనేసి అని. బట్ ఇక్కడ ఇంకొకటి అయితే నేను అర్థం చేసుకున్నా. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అక్కడి వరకు అవన్నీ కౌంట్ చేస్తాయి. అప్పటి వరకు మన ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయో అవి 4000 వాచ్ అవర్స్ కింద కౌంట్ అయిపోతాయి. తర్వాత మనం ఫుల్ మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత డాలర్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు వచ్చే వ్యూస్ ఆ కౌంట్ని బట్టి మన ఛానల్కి డాలర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. నేను అనుకున్న 4000 కంప్లీట్ అయినాయి కదా, అవే డాలర్స్ రూపంగా చూపిస్తుంది కావచ్చు అని అనుకున్నా. బట్ అలా కాదు. సో మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత నుండి వచ్చే వ్యూస్ కౌంట్ అనేది మనకి డాలర్స్ రూపంగా చూపిస్తుంది అన్నట్టు. సో అలా మనకి $100 అయినప్పుడు మన అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి. సో చూసారు కదా ఎంత పెద్ద ప్రాసెస్ అనేది. చాలా టైం పడుతుంది యూట్యూబ్లో డబ్బులు రావడానికి, అంత ఈజీగానే కాదు అసలు. సో అలానే మన ఛానల్కి కూడా డాలర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. అసలు స్టార్ట్ అయినప్పుడు ఎన్ని డాలర్స్ చూపించింది మన ఛానల్కి అనేది అయితే నేను చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం కదా. సో దాని నెక్స్ట్ డే అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ గెట్టింగ్ పెయిడ్ అని ఇలా వచ్చింది. సో దాని నెక్స్ట్ అయితే అసలు మన వీడియోస్కి ఎన్ని డబ్బులు స్టార్ట్ అయినాయి స్టార్టింగ్ అని నాకైతే చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మీకు కూడా ఉందనుకుంటా.
సో అలా నేను కూడా చాలా ఎక్సైట్ అయినా. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అనలిటిక్స్ అని, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకైతే ఎస్టిమేటెడ్ రెవెన్యూ $0.03 అని అయితే వచ్చింది. అది చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ 0.03 అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే నాకైతే 2.56 అని అయితే వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹2.56 అన్నమాట. సో మన యూట్యూబ్లో డబ్బులు అనేవి ₹2 నుండి స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ మనకి చూస్తున్నారా ఎస్టిమేటెడ్ రెవెన్యూ కింద ఇక్కడ 0.03 ఎలా వచ్చాయి, ఏ వీడియోస్కి వచ్చేసినాయి అని అయితే ఇక్కడ మనకి కింద ఇస్తున్నారు. 3 వీడియోస్కి అయితే వచ్చినాయంట. అక్కడ కింద చూపిస్తున్నాయి కదా, ఆ 3 వీడియోస్కి మనకి $0.03 వచ్చేసినాయి. సో చూసారు కదా మనకైతే స్టార్ట్ అవ్వడం ఎన్ని డాలర్స్తో స్టార్ట్ అయినాయి అని. అదైతే డాలర్ కూడా కాదు, డాలర్ కన్నా తక్కువ. మన ఇండియన్ కరెన్సీలో ₹2 అన్నమాట. సో ₹2 నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. డాలర్స్ కౌంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో $100 ఎప్పుడైతాయో చూడాలి. అట్లనే మన ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఏప్రిల్ 11కి షూట్ చేస్తున్నా వీడియో. అప్లోడ్ అయితే ఎప్పుడు చేస్తానో తెలియదు. ఏప్రిల్ 11th వరకు అయితే మన ఛానల్కి $3 అయితే దగ్గరలో ఉన్నాం. సో మీరు ఒకటి గమనించారా, నా ఛానల్ అయితే మార్చ్లో డాలర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏప్రిల్ 11th అయితే షూట్ చేస్తున్నా. అప్పటి వరకు $3 అయితే దగ్గరలో ఉంది. $3 రావడానికైనా దగ్గరలో ఉంది. అంటే ఒక నెల టైం పట్టింది $3 రావడానికి. సో అలా చూసుకుంటే $100 కావాలంటే నా ఛానల్ ఎన్ని డేస్ పడుతుంది అనేది ఒకసారి అయితే కౌంట్ చేసుకోండి మీరే. చాలా అంటే చాలా టైం $100 కావాలి అని అంటే. సో అందుకే ఇప్పటి నుండి అయితే నేను వీడియోస్ అనేవి టగటగా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు. ఈ $100 కూడా మనకి 1 year లోపే అవుతాయని డబ్బులు వస్తాయి. 1 year తర్వాత వస్తే సేమ్ మానిటైజేషన్ కానీ 4000 వాచ్ అవర్స్ అయితే ఎలా వెనక్కి వెళ్ళిపోతాయో $100 అనేవి కూడా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో మన కౌంట్ అనేది నెక్స్ట్ ఈ మార్చ్లో స్టార్ట్ అయింది కదా మన మనకి డాలర్స్. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కౌంట్ చేస్తుంది అన్నట్టు. సో అప్పటి వరకు మన ఛానల్ $100 కంప్లీట్ చేసుకుంటే మనకైతే డబ్బులు వస్తాయి, లేదంటే రావు. సో ఇలా అయితే ఉంటుందండి ప్రాసెస్. సో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. తొందరగా మన ఛానల్కి డాలర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి, డబ్బులు రావాలని అయితే కోరుకోండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే అసలు నేను లేను. ఇక్కడి వరకు అయితే మనం రాకపోయే వాళ్ళం, ఇక్కడి వరకు వచ్చినాం. నెక్స్ట్ మన ఛానల్కి డబ్బులు రావడమే అంతే. సో చాలా తక్కువ స్టెప్స్ ఉన్నాయి మనకి డబ్బులు రావడానికి. తొందరగా ఆ స్టెప్స్ అనేవి క్లోజ్ చేసి డబ్బులు రావాలి అని అయితే నేను కోరుకుంటున్నా. సో ఇప్పటి వరకు అయితే $3ని కంప్లీట్ చేసుకుంది కదా మన ఛానల్. ఇంకా $7 కంప్లీట్ అయితే అంటే మొత్తం కలిపి $10 అయితే కంప్లీట్ అయితే మనకి యాడ్సెన్స్ నుండి పిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పిన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అయితే మనం అందులో ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది యూట్యూబ్ ఛానల్కి. సో ఇలా అయితే ఉంటుంది. సో నేనైతే $100 ఎప్పుడు కంప్లీట్ అయిద్దా అనే దానికన్నా ముందు ఇప్పుడు $7 ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని అయితే నేను వెయిట్ చేస్తున్నా. సో తొందరగా $7ని కంప్లీట్ చేసి మన ఛానల్కి యాడ్సెన్స్ నుండి పిన్ ఎలా వస్తుంది, ఆ పిన్ని నేను ఎలా ఎంటర్ చేస్తా, అదంతా అయితే నేను వీడియో చేయాలి అని నేను ఎదురు చూస్తున్నా. సో తొందరగా $7ని కంప్లీట్ చేయాలి అని అయితే కోరుకోండి ప్లీజ్. సో మన ఛానల్కి అయితే తొందరగా యాడ్సెన్స్ పిన్ రావాలని అయితే కోరుకోండి ప్లీజ్. సో నేనైతే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి మానిటైజేషన్కి అనేది అయితే నేను వీడియో పోస్ట్ చేసిన ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నేను అలానే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎవరికైనా అర్థమయ్యేలాగా షూట్ అయితే చేసిన నేను.
సో అట్లనే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే షూట్ చేసిన కదా. ఇదైతే మీకు అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నా. సో ఇలా అయితే మనం 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకొని మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసుకుందాం. ఆల్రెడీ డాలర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మన ఛానల్కి. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ అలానే నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ $10ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వస్తుంది కదా, అప్పుడైతే నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. అసలు పిన్ అనేది ఎలా ఎంటర్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.